బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అనారోగ్యం పాలయ్యారు. డీహైడ్రేషన్ కి గురయ్యారు. ఐపీఎల్ 2024 ఫైనల్స్ కోసం ఆయన ప్రస్తుతం అహ్మదాబాద్ లో ఉంటున్నారు. అక్కడి వడదెబ్బ తగిలింది. ఫలితంగా హుటాహుటిన హాస్పిటల్ కి తరలించాల్సి వచ్చింది. షారుఖ్ ఖాన్ కి చెందిన ఐపీఎల్ టీం కోల్కతా నైట్ రైడర్స్ ఈ జట్టు ఐపీఎల్ 2024 ఫైనల్స్ కి చేరిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఎస్ఆర్ఎస్ తో జరిగిన తొలి క్వాలిఫైయర్ లో విజయ్ ఢంకా ముగించింది కేకేఆర్. ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ఈ మ్యాచ్ చూడడానికి మధ్యాహ్నం నుంచి షారుఖ్ ఖాన్ స్టేడియంలోనే గడిపారు. రాత్రి మ్యాచ్ ముగిసేంత వరకు ఫ్యాన్స్ తో కలిసి మ్యాచ్ ని ఎంజాయ్ చేశారు. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా అర్ధరాత్రి దాటేంత వరకు తన సన్నిహితులతో ఎంజాయ్ చేస్తూ గడిపినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం నుంచి కూడా ఆయన పెద్దగా బయటికి రాలేదు. హోటల్ గదిలోనే గడిపారు. సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల షారుఖ్ ఖాన్ అస్వస్థతకి గురయ్యారు. డీహైడ్రేషన్ కి గురయ్యారు. శరీరంలో నీటి శాతం గణనీయంగా తగ్గడం వల్ల ఒక దశలో సొమ్మసిలిన స్థితిలో కనిపించినట్టు చెప్తున్నారు. దీంతో ఆయన్ని హుటాహుటిన అహ్మదాబాద్ లోని కేడీ హాస్పిటల్ కి తరలించారు. అక్కడే ప్రస్తుతం షారుఖ్ ఖాన్ చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే కోల్కతా నైట్ రైడర్స్ కో ఓనర్ ప్రముఖ నటి జూహీ చావ్లా, ఆమె భర్త జై మెహతా హాస్పిటల్ కి చేరుకున్నారు. ఆయన్ని పరామర్శించారు.